వరంగల్ నగరంలో డాక్టర్లు దోపిడీ అంతా ఇంతా కాదు. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కి వస్తే నిలువున దోపిడీ చేస్తూ డబ్బులు గుంజుతున్నారు. వరంగల్ నగరానికి చెందిన వైశాలి అనే డిగ్రీ విద్యార్థి థైరాయిడ్ టెస్ట్ కోసం హన్మకొండ పద్మాక్షి దవాఖానకు వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. థైరాయిడ్ టెస్ట్ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి లేని థైరాయిడ్ ఉందని మందులిచ్చారు. అవి వాడడంతో విద్యార్థిని తీవ్ర ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు మరో టెస్ట్ చేయించగా థైరాయిడ్ లేదని వచ్చింది. ఈ విషయమై డాక్టర్ను నిలదీస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటున్న వైశాలి కుటుంబం సభ్యులతో మా వరంగల్ ప్రతినిధి మంద సాల్మన్ ఫేస్ టు ఫేస్. వైద్యం కోసం హాస్పిటల్కి తరలి వస్తే ఆ రిపోర్టు తప్పు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు అయితే దిగుతున్నారు. మన వరంగల్ నగరంలో ఏ హాస్పిటల్ చూసినా ఇప్పుడు సీజనల్ వ్యాధులతోటి హాస్పిటల్స్ అయితే పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయని అయితే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. వైశాలి అనే ఒక యువతి పద్మాక్షి హాస్పిటల్కి వచ్చింది. థైరాయిడ్ టెస్ట్ కోసం వస్తే థైరాయిడ్ పెద్ద ఎత్తున నీకు థైరాయిడ్ ఉంది, వివిధ చికిత్సలు చేయించుకోవాలని అయితే డాక్టర్ల సూచనల మేరకు అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించారు. ఏవైతే టాబ్లెట్స్ వేసుకోవడం జరుగుతుందో ఆ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత వీరికైతే కొంత గుండె దడ లేకుంటే తల తిప్పడం, కడుపు మంట రావడంతో కొంత ఆందోళన చెందారు. దీనికి సంబంధించి మరి సెకండ్ ఒపీనియన్ తీసుకొని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లోకి చికిత్స నిమిత్తం వెళ్ళారు. అక్కడ చికిత్స చేసుకున్న తర్వాత నార్మల్ రిపోర్ట్ రావడంతో ఈ యొక్క బాధితులు అయితే కంగుతున్నారు. ఏ హాస్పిటల్ అయితే దీనికి రిపోర్ట్ ఇచ్చారో మొదటిగా ఆ యొక్క హాస్పిటల్ మీద డాక్టర్లు తనిఖీలు చేసి ఈ యొక్క హాస్పిటల్ను సీజ్ చేయాలని అయితే బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ యొక్క ఆందోళన చేస్తున్న క్రమంలో డాక్టర్ ఈగ లక్ష్మణ్ కుమార్ అయితే కులం పేరుతో దూషించారని అయితే బాధితులు, దీనికి సంబంధించి చైర్మన్ దీనికి కులం పేరుతో దూషించారని అయితే వీరైతే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది వీరు ఉన్నారు, వైశాలి ఉన్నారు, వారి యొక్క తల్లిగారు ఉన్నారు. మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, మీరు హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు, మీకు ఏమైతే ఇక్కడ హాస్పిటల్ రిపోర్ట్ ఏ విధంగా చెప్పేసి డౌట్ వచ్చి డౌట్ కోసం అని చెప్పేసి చేయించుకోబెట్టని చెప్పి పంపిస్తే థైరాయిడ్ దాంతోపాటు ఇంకా 3-4 టెస్టులు చేయించడం జరిగింది సార్. థైరాయిడ్ ఉంది, 9.97 ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా అమ్మ ఇంటికి వచ్చింది సార్. ఇంటికి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ తోటి రోజు మార్నింగ్ టాబ్లెట్ వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాతకి ఆమె వేసుకున్న తర్వాతకి ఒక 10 నిమిషాల లోపల అన్నం తిన్న తర్వాత 1/2 అవర్ 15 మినిట్స్ 1 అవర్ లోపల అమ్మ నాకు అంత ఎప్పుడు అవుతుందమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఫస్ట్ టైం టాబ్లెట్ వేసుకున్నావు కాబట్టి నీకు అట్లా ఉంటుంది, కొంచెం పడుకోబెట్టా అని చెప్పి అన్నాను. పడుకున్న తర్వాత కూడా ఆగమాగం చేసింది సార్. విజయ డయాగ్నోస్టిక్ దగ్గరికి వెళ్ళి చేయించాము. చేయించిస్తే అక్కడ థైరాయిడ్ లేదని చెప్పేసి 3 వచ్చిందని చెప్పి చెప్పారు. ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఇక్కడికి వస్తే ఈగ లక్ష్మణ్ కుమార్ సార్ మీరు కలవడం వల్ల ఆయన ఏమన్నారంటే ఇది నేను చేసిన రైట్ రిపోర్ట్, మీరు బయట చేయించుకున్న రాంగ్ రిపోర్ట్ అమ్మా, అది రాంగ్ రిపోర్ట్, మేము ఇచ్చిన టాబ్లెట్ మీరు వేసుకోవాలి, వేరే టాబ్లెట్ వేసుకోవద్దని చెప్పేసి మా అమ్మాయితో గొడవ దిగారు ఆయన. ఆ రోజు మా అమ్మాయి ఒక్కటే వచ్చింది. తర్వాత నాకు ఫోన్ చేసి మా అమ్మాయి పిలిపించడం వల్ల నేను వచ్చి మాట్లాడితే నేను రాసిందే కరెక్ట్ అమ్మా, మీరు ఏం ఆశిస్తారు, ఎందుకు వచ్చిందమ్మా, మీకు ఏం కావాలని చెప్పేసి గట్టిగా మాట్లాడాను సార్. మన టాబ్లెట్ వేసుకుంటే మా పిల్లకి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు వేరే కరెక్ట్ కాదు సార్, మీ తర్వాత మాట్లాడుతాం, మా వాళ్ళని తీసుకొచ్చుకొని మాట్లాడుకున్నా, నువ్వు ఎవరిని తీసుకొచ్చుకోమ్మా అని చెప్పి బెదిరించడం జరిగింది సార్. ఆ నెక్స్ట్ డే అనేది మా తమ్ముళ్ళని మా బాబుని తీసుకొని రావడం జరిగింది సార్. మా రావడంతోనే ఆ సార్ లేరు, ఈగ లక్ష్మణ్ గారు లేకపోవడం వల్ల చైర్మన్ గారు తీసుకొని రన్నమ్మా నేను మాట్లాడతాను చెప్పేసి ఇందులోకి తీసుకెళ్లారు సార్. ఆయన లేరమ్మా, ఆయన లేనప్పుడు మీరు మాట్లాడడం ఎట్లా అని చెప్పేసి మీరు సోమవారం రోజు రండమ్మా అని చెప్పి సోమవారం రోజు రమ్మని చెప్పినా సరే సోమవారం నాడు వస్తామని చెప్పేసి మా తరఫున మా తమ్ముళ్ళని నా కొడుకుని అందరినీ పిలిపించుకొని వచ్చాం సార్. వచ్చిన తర్వాతకి లోపలికి ఎందుకోసారి మీరు ఏం అవసరం అమ్మ అని చెప్పేసి నన్ను ఒక అతను బ్లాక్ షర్ట్ అతను ఇక్కడ నన్ను షోల్డర్ మీద చేసి నెట్టడం జరిగింది సార్. ఏందని చెప్పేసి ఇక్కడ గొడవ జరగదమ్మా, పైకి పైన